సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ గారు, రవి గారికి వెల్కమ్. అండ్ అలాగే ప్రదీప్ రంగనాథన్ గారు వెల్కమ్. అండ్ హృదు గారు వెల్కమ్. ఓహో, క్రేజియస్ట్ యాక్టర్ ఆయన కూడా, అమేజింగ్ పర్ఫార్మర్. యాక్చువల్లీ ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ అండి, డూడ్ హ్యాస్ ఎవ్రీథింగ్ అనమాట. ఫెంటాస్టిక్ యాక్టర్, సోల్ఫుల్ మ్యూజిక్ అండ్ అమేజింగ్ ట్విస్ట్లు అన్నీ ఉన్నాయి. అందుకనే దివాళీ బ్లాస్ట్గా వెలుగుతుంది. అండ్ ఎస్, ఇక్కడ కూడా చాలా ఫ్లాష్లు వెలుగుతూ ఉన్నాయన్నమాట క్యాప్చర్ చేయడానికి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్. మీరు కూడా మీ క్యాప్చర్ చేయడం అయిపోతే కనుక ఎవరు కేరే చేయట్లేదే, ఎక్స్క్యూజ్ మీ బ్రో, గో టు యువర్ ప్లేస్ బ్రో. సో థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్లీ బిగ్ కంగ్రాచులేషన్స్ మైత్రి మూవీ మేకర్స్కి. అండ్ డూడ్తో దివాళీ బ్లాస్ట్గా నిలిచి అండ్ సూపర్ సక్సెస్ఫుల్ అందుకొని ప్రజాదరణ పొందుతూ అండ్ సూపర్గా విజయాన్ని చేరుకొని మరింత పెద్ద విజయం వైపుకి సాగుతూ ఉంది డూడ్ సినిమా అని చెప్పాలి. అఫ్కోర్స్ ప్రదీప్ రంగనాథన్ గారు అనగానే తమిళ్లోనే కాదు తెలుగులో కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోయాయి లవ్ టుడే తర్వాత, డ్రాగన్ తర్వాత. అండ్ దిస్ ఫిలిం లైక్ మరొకసారి నేను వస్తే హిట్ కొడతా అంతే అనుకుంటూ మరొకసారి డూడ్ చిత్రంతో సూపర్ సక్సెస్ని అందుకున్నారన్నమాట. ప్రదీప్ జీ, మీరు, మమిత గారు, హృదు గారు, లైక్ యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్, ఫెంటాబులస్ జాబ్. ఏమంటారు, ఇంకా అసలు వర్డ్స్ దొరకట్లేదు అనమాట. యూ గైస్ ఆర్ అమేజింగ్, అసలు అంతే నెయిల్డ్ ఇట్ అని చెప్పాలి. స్క్రీన్ మీద చూస్తూ ఉంటే ఇంత మంచి, ఇంత ఈజ్తో, ఇంత న్యాచురల్గా ఎలా పర్ఫామ్ చేస్తారు అని అనిపించింది. అండ్ అఫ్ కోర్స్ చూసిన ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు డూడ్ సినిమాలో అమేజింగ్ పర్ఫార్మర్స్ ఉన్నారు. అండ్ హృదయాన్ని కదిలించింది, ఏం చెయ్యాలో తెలిపింది, ఏం చేయకూడదో తెలిపింది, ఎలాంటి టర్న్స్ లైఫ్ తీసుకుంటుందో తెలిపింది. అండ్ ఒక అమేజింగ్ సినిమాగా నిలిచి ఈ దివాళీకి మీరు మీ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అని డూడ్ ప్రూవ్ చేసిందనమాట. అండ్ అఫ్ కోర్స్ మంచి చిత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్. మంచి చిత్రం ఎక్కడి నుంచి వస్తుంది అని మనం సెర్చ్ చేయాల్సిన అవసరమే లేదు, ఆల్రెడీ అందరికీ తెలుసు, మైత్రి మూవీ మేకర్స్ నుంచి వస్తుంది. ఒక పక్క బ్లాక్ బస్టర్ మూవీస్ అందిస్తూ, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అందిస్తూ, ఫీల్ గుడ్ ఫిలిమ్స్ మనందరికీ అందిస్తూ సూపర్ సక్సెస్ని అందుకుంటున్న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ఈ చిత్రం కూడా మనందరినీ పలకరించడం జరిగింది. అండ్ డైరెక్టెడ్ అన్న ఫెంటాస్టిక్ జాబ్, కీర్తి సూపర్బ్ అని చెప్పాలన్నమాట. అండ్ సాయి గారి మ్యూజిక్ అయితే అమేజింగ్గా ఉండింది. అన్నీ కుదిరేసాయి కాబట్టి ఈ చిత్రానికి విజయం కూడా కుదిరేసింది. అండ్ ఆ విజయం సాగుతూ ఉండిందనమాట. దానికి ఈ చిత్రానికి వచ్చి టికెట్ కొని బ్లెస్ చేసి బ్లాక్ బస్టర్ వైపుకి నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఆలస్యం చేయకుండా ఈ చిత్రం యొక్క టీంని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. ఎన్నో సర్ప్రైజులు ఉన్నాయి, ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు రిలేట్ అవుతూ ఉంటారు హృదు గారి రోల్కి, ఎస్పెషల్లీ వచ్చే సర్ప్రైజింగ్ రోల్స్కి. నేహ గారు ఆల్రెడీ రివీల్ అయ్యారు, మనకు తెలిసి వస్తున్నారని. సో ఎస్, ఉంటారు అందులో అని. బట్ ఎస్, ఈ కథకి సంబంధించి అఫ్కోర్స్ ఈ కథని మనందరికీ అందించిన వ్యక్తుల్ని ఇప్పుడు మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ఐ రిక్వెస్ట్ ఫస్ట్లీ మైత్రి మూవీ మేకర్స్ నుంచి నవీన్ గారిని అండ్ రవి గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. శశి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో నవ్ ఐ రిక్వెస్ట్ హృదు హరుణ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మూరా సినిమా అయితే ఐ రియలీ ఎంజాయ్ దట్ ఫిలిం. అండ్ ప్రదీప్ రంగనాథన్ గారు, హియర్ ఈజ్ అవర్ డూడ్, fantastic, super cool, super talented dude. Pradeep Ranganathan also here. One picture with media andi. Co-producer Anil Erneni garu, please join the stage andi. Anil garu. Done? Channels? Okay. ముందుగా I request శశి గారు టు స్పీక్. శశి గారు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి మన అభిమానులకి అందరికీ సమూహంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు మైత్రి
మూవీ మేకర్స్ నుంచి వచ్చిన నిన్న దివాళీకి రిలీజ్ అయిన మన డూడ్ ఎంత పెద్ద జనాల నుంచి ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న మార్నింగ్ షోస్ అంటే వెరీ లిమిటెడే పెడతాం. 8 o'clock షోస్, 8:45. సో ఆ షోస్లో 15 lakhs గ్రాస్ వస్తే నూన్ షోస్కి వచ్చేటప్పటికి 25 lakhs వచ్చింది. మ్యాట్నీల్కి వచ్చేటప్పటికి 34 lakhs. ఫస్ట్ షోస్ వచ్చేటప్పటికి 42 lakhs. సెకండ్ షోస్ వచ్చేటప్పటికి 66 lakhs. అంటే జనాల నుంచి వర్డ్ ఆఫ్ మౌత్ కానీ విపరీతంగా షో టు షో ఇంత జంప్ రావటం సూపర్ అండి. ముఖ్యంగా తెలుగులో అంటే చాలా పెద్ద హిట్ అని నమోదైనట్టు లెక్క, బ్లాక్ బస్టర్ హిట్. సో తప్పకుండా ఇంకా సార్, ముఖ్యంగా సార్ మీ గురించి చెప్పాలి సార్. ఎవ్రీ ఫిలిం ద కలెక్షన్స్ వైజ్ కానీ పీపుల్స్ మిమ్మల్ని ఓన్ చేసుకుంది కానీ ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ సార్. సార్ నార్మలీ ஒரு கதை நடிகர்னி ஹீரோ ஆக்கும் சார், பட் உங்களோட விஷயம் கதனே நீங்கள் ஹீரோ ஆயிட்டீங்க சார். சார் சூப்பர் சார். ஸோ ஃப்ரம் மை childhood days sir, when we see from Tamil Nadu, we see mannerisms like any life changing dialogues we see from Rajinikanth sir. We inspire a lot from Rajinikanth. After that, so many years we see you sir as his representation sir. Sir, always we want you to be like that only sir. Every film we need your something new sir. So we thank you so much sir. And this Diwali you made all exhibitors sir, ee Diwali lo all exhibitors gani, all distributors gani, everybody, yesterday I'm getting calls sir, chana calls vastunnayi. So prati okkaru kuda very happy sir to have this film in their theaters. So ఖచ్చితంగా this will have a very big run in coming days and this will do very big. And ఇంకా అంటే ఆడియన్స్ సార్, మేము నిన్న మ్యాట్నీకి యాక్చువల్గా మార్నింగ్ షో చూసి మ్యాట్నీకి మళ్ళీ ఇంకో థియేటర్కి వెళ్ళి అక్కడ జనాల రెస్పాన్స్ ఎట్టుంది, అసలు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా కన్సీవ్ చేస్తున్నారని చూస్తే సహజంగా సార్ రెండో మ్యాట్నీకి జనాలు ఆడియన్సే సీన్ వస్తుందంటే ముందే డైలాగ్ చెప్పేస్తున్నారు. అంటే ఫస్ట్ డేనే ఫస్ట్ షో అయిన తర్వాత సెకండ్ షో ఇలాంటి రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి రావటం అంటే సెకండ్ షోకే రిపీట్ ఆడియన్స్ ఉన్నారు. సో దిస్ విల్ హ్యావ్ వెరీ గుడ్ రిపీట్ ఆడియన్స్ సార్. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా పెద్ద బ్లాక్ బస్టర్స్ నెంబర్స్ నమోదు అవుతాయి. తప్పకుండా ఈ సినిమాలో మాకు డైరెక్టర్ కీర్తీశ్వరన్ సార్, మీరు కూడా చాలా బాగా ఫస్ట్ ఫిలిం అన్నట్టు ఎవరు అనుకోరు సార్, ఏదో 10th ఫిలిం 20th ఫిలిం అనుకుంటారు. యూ హ్యావ్ గివెన్ అ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఫిలిం సార్. ఈ సినిమాలో ఎమోషన్ కానీ, సాంగ్స్ కానీ, సారు యాక్టింగ్ కానీ, అసలు లవ్ సీన్స్ కానీ అసలు సూపర్ సార్. ఎమోషన్ కానీ శరత్ బాబు గారితో అయితే ఎక్స్ట్రాడినరీ యాక్షన్ సార్. అండ్ సార్ మీరు కూడా సార్ సూపర్గా చేశారు సార్. శరత్ కుమార్ గారు సార్ సూపర్గా చేశారు సార్. నెక్స్ట్ సార్ రిధు సార్, ఆయన ఫస్ట్ ఫిల్మ్ కూడా మేమే రిలీజ్ చేసాం నైజాంలో, కోనసీమ తగ్స్ అని. బట్ ఇప్పుడు ఈ సినిమాలో ఆయన కొన్ని సీన్స్ ఉన్నా కూడా ఎక్స్ట్రాడినరీగా చేశారు సార్. థియేటర్ ఇస్ ఆల్ గోయింగ్ సూపర్ సార్, ముఖ్యంగా పాస్పోర్ట్ సీన్ సార్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ థియేటర్స్కి రండి. ప్లీజ్ వాచ్ దిస్ ఓన్లీ ఇన్ థియేటర్స్, బికాజ్ ఇది థియేటర్స్లోనే చాలా భారీగా ఎంజాయ్ చేస్తున్నారు. యూ విల్ సీ వెరీ బిగ్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్. సో ప్రతి ఒక్కరు యూ కమ్ ఇన్ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. తప్పకుండా ఈ సినిమాని ఇంత పెద్ద విజయం చేసిన దానికి ప్రతి ఒక్కరికి, ప్రతి ప్రేక్షకుడికి ఈ సమావేశంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ విజయాన్ని, ఈ సినిమాని మాకు అవకాశం ఇచ్చిన నవీన్ గారికి, రవి గారికి ఈ సమావేశంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ అండి. Thank you, sir. Thank you so much. And now Ravi Garu to speak about this. Yeah. అందరికీ నమస్కారం అండి. మా శశి కలెక్షన్లు థియేటర్లు ఈ చెప్తాడు అనుకుంటే సినిమా గురించి మాట్లాడుతున్నాడు. క్రూ అండ్ క్యాస్ట్కి థ్యాంక్స్ అంటున్నాడు. మేము చెప్పాల్సిన ఆయన చెప్పాడు కాబట్టి ఆయన చెప్పాల్సిన మేము చెప్తాం. ఇప్పుడు కలెక్షన్స్ ఇవన్నీ నవీన్ చెప్తాడు. నెక్స్ట్ కమింగ్ టు సినిమా దీనికండి. సినిమా నేను నిన్న సెకండ్ షో కూడా ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనేది యునానిమస్.
సెకండ్ హాఫ్ దగ్గర కొంతమంది కొంచెం తగ్గిందా ఒక ఇదా అనేది ఉంటే ఏంటా ఇలా అంటున్నారని చెప్పి థియేటర్కి వెళ్ళి చూస్తాం జరిగింది. చూస్తే ప్రతి దానికి తెగ ఎంజాయ్ చేస్తున్నారండి. పబ్లిక్ అయితే దే హ్యావ్ రియల్లీ కనెక్టెడ్ అండి. ఈవెన్ కొంతమంది అయితే సెకండ్ హాఫ్ మాకు ఇంకా బాగా నచ్చింది అనేది అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. డోంట్ సెగ్రిగేట్ లైక్ దట్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఏం కాదు. టోటల్గా సినిమా చాలా బాగుంది. మంచి జెన్జీ కాన్సెప్ట్లో విత్ ఫ్యామిలీ ఎమోషన్స్ బ్లెండ్ చేసి ఇది ఒక కొత్త జోనర్ ఫీలింగ్లో ఉంది. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే సాంగ్స్ వచ్చి ఒక వైరల్ సాంగ్స్ ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. కమింగ్ టు ద కంటెంట్ స్టార్ట్ టు ఫినిష్ చెప్పాలంటే ఊరినే ఎన్ని మూమెంట్స్ అది ఎన్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్ సెంటిమెంట్స్ ఉన్నాయి. మళ్ళీ బ్లాక్ వైజ్గా చెప్పాలంటే స్టార్టింగ్ ఆ తాళి సీన్, ఇంట్రో సీన్ కానించి మధ్యలో ఉరుం బ్లడ్ సాంగ్ కానించి హీరో క్యారెక్టరైజేషన్ కానించి టువర్డ్స్ శరత్ కుమార్ గారు ఆ క్యారెక్టరైజేషన్ ఉన్నట్టున్న ఒక ట్విస్ట్, తర్వాత ఇంటర్వెల్కి ఒక హై ఎక్స్ట్రాడినరీ ఇప్పుడు దాకా రానటువంటి ఇంటర్వెల్ ఎపిసోడ్ హిలేరియస్గా ఎమోషనల్గా రెండూ కలిపి బ్లెండ్ చేసింది. ఎక్స్ట్రాడినరీ సార్. చాలా హై ఫీల్ అయ్యాం. అందరూ కూడా అలాగే గాగా అంటున్నారు థియేటర్స్లో. అవన్నీ ఫస్ట్ హాఫ్లో చెప్తే సెకండ్ హాఫ్ ఓపెన్ చేస్తే ఒక బ్రహ్మాండమైన ట్విస్ట్ రివీల్ చేయటం, ఆ తర్వాత ఆ క్లౌన్ సీన్ కానీ ఆ ఫుట్పాత్ మీద సీన్ కానీ ఎక్స్ట్రాడినరీ సీన్స్. అలాగే టువర్డ్స్ క్లైమాక్స్ బ్రహ్మాండమైన క్లైమాక్స్ అన్నారు. ఇంత మంచి ఒక 10 బ్లాక్లు ఒక 20-25 మూమెంట్స్ ఇంత కలిపి విత్ బ్రహ్మాండమైన సాంగ్స్ ఇన్ని కలిపి ఆర్ఆర్ కూడా ఎక్స్ట్రాడినరీ అని అన్ని చాట్ల నుంచి రిపోర్ట్. ఇన్ని కలగూర గంపుగా అన్నీ కలిపితే అన్ని క్యూములేటివ్గా తీసుకుంటే ఇంకేం బాగాలేదండి. మొత్తం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు పబ్లిక్ నేను ఆ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ అందరికి న్యూట్రల్గా అందరినీ ఏమైనా ఉంటే చెప్పండి అని మొత్తం అందరిని కాల్ చేసి అడగటం అయింది. నిన్నంతా అదే పని. అందరు దే ఫెల్ట్ చాలా చాలా బాగుంది అనేది. రైజ్ ఆఫ్ ద సినిమా కూడా అలాగే నూన్ షో ఇందాక శశి చెప్పినట్టు ఇంకా డీటెయిల్గా మా నవీన్ చెప్తాడు కలెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అలాగే మా ఆడియన్సెస్ అందరూ అక్రాస్ ద వరల్డ్ దీన్ని ఇంత ఎంబ్రాస్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మరొకసారి ప్రూవ్ చేశారు. బ్రహ్మాండమైన కంటెంట్ ఉంటే డెఫినెట్గా ఆదరిస్తామని. చాలా థ్యాంక్స్ అండి. తమిళనాడు, ఆంధ్ర, నైజాం, అంటే తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ యునానిమస్. ఓన్లీ వన్ టాక్, సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ నవీన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. వీఆర్ సో హ్యాపీ అండ్ థ్యాంక్స్ ప్రదీప్ గారు ఫర్ దిస్ దివాళీ గిఫ్ట్ అండ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. అండ్ మా డైరెక్టర్ కీర్తి ఇక్కడ లేడు అండ్ వీ వాంట్ టు థ్యాంక్ హిమ్. థ్యాంక్ యూ కీర్తి. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. వన్ వర్డ్లో చెప్పాలంటే ఇట్స్ ఎ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అండి. అండ్ రెవెన్యూ అంటే కంపారిజన్ అని కాదు, ప్రదీప్ గారి ప్రీవియస్ సినిమాతో పోలిస్తే కొన్ని ఏరియాస్లో 3 times 4 times, కేరళలో 5 times, నైజాంలో 4 times అన్ని రెట్లు చేస్తుంది. ఎవ్రీవేర్ తమిళనాడు ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్ ఇవాళ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఫస్ట్ డే ద గ్రాస్ వాజ్ అరౌండ్ 22 crore రికార్డ్ గ్రాస్ చేసింది అండ్ వరల్డ్ వైడ్. అండ్ వి సో హ్యాపీ. అన్ని చోట్ల నుంచి ఒకటే రెస్పాన్స్ అండి. హ్యూజ్ నెంబర్స్. ఇట్స్ ఫస్ట్ డే. ఇంకా దివాళీ ఇంకో 4 రోజులు ఉంది. అండ్ ఇట్స్ షూర్ షాట్ దివాళీ బిగ్ విన్నర్ ఇన్ ఆల్ స్టేట్స్, తమిళనాడు, ఆంధ్ర, కేరళ, కర్ణాటక, ఓవర్సీస్, ఎవ్రీవేర్. అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ వన్స్ అగైన్ డైరెక్టర్ కీర్తి డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్. మంచి కథ రాసుకున్నాడు, చాలా బాగా చేశాడు. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు ప్రదీప్ గారు. సో చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎవ్రీబడి, మమిత, శరత్ కుమార్ గారు, రోహిణి గారు, మన రిధు గారు, సో ఎవ్రీబడి. అండ్ సాయి డెబ్యూ ఇన్ తమిళ్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ హీస్ గోయింగ్ టు గో టు ప్లేసెస్. అండ్ సో హ్యాపీ అండి. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ మాకు ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ, అన్ని రాష్ట్రాల ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. యుల్ హ్యావ్ ఎ thorough blast. Thank you.
అలాగే ఫస్ట్ నుంచి మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా మిత్రులు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మా సినిమా గురించి ఏ పాజిటివ్ ఉన్నా సరే ఆర్టికల్గా రాసో లేకపోతే మా శాటిలైట్ ఛానల్స్లో చూపిస్తాను. అందరూ ఇక్కడ ఎప్పుడు పిలిచినా విచ్చేసే మా పాత్రికేయ మిత్రులు అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది దివాళీకి డూడ్ ఇచ్చినందుకు మాకు. మేము సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాను అనమాట. పటాకా స్క్రీన్ మీద పేలుతున్నాయి. సో నా ఐ రిక్వెస్ట్ హృదు హరుణ్ విల్ స్పీక్ నా. నేను కరెక్ట్గానే చెప్పాను? హృదు హరుణ్, పర్ఫెక్ట్. అందరికీ నమస్కారం. ఐ డోంట్ నో తెలుగు, సో ఐ విల్ జస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. హీస్ గోయింగ్ టు ట్రాన్స్లేట్. జస్ట్ కిడింగ్. First of all, I'd like to really thank Maitri Movies from my heart for having me here. Kirti Anna, and I am part of Pradeep Anna's hat-trick blockbuster. So I'm just very happy and grateful to be a part of Dude. Nothing more to say, just happy and grateful. Thank you. That's it. It's a short and sweet. And thank you so much once again. Brilliant performer. And now the super cool, super fantastic Dude will speak. Pradeep Ranganathan garu maatladtaru. First of all, thank you so much, press and media, for your unanimous support for Dude throughout the pre-release. And thank you so much to the audience for receiving with all your hands. Thank you so much, because the love we are receiving is like too big. I just heard from my producers that we are doing like 4 times to 5 times or more than what Dragon did in Telugu. And the main reason is for this is Maitri, because they've placed it very well in the Telugu states. They've given this huge opening, and thank you Telugu audience for accepting me, because like for Love Today and Dragon, you've given me so much reception, and you multiplied the reception like anything for Dude now. Thank you so much. And even in Tamil Nadu, it is doing really well. It's doing more than my previous films. And again, Kerala or anything. The love is so much. Thank you so much. People are enjoying that. That's what is more important for me, more than the collections or anything, because I can see their happy faces inside theater. They're laughing and screaming for a lot of scenes. It gives me a lot of joy. Thank you. And thank you Kirti for giving me this wonderful film. He's not here, but you'll be watching this somewhere. Thank you so much. And Sai, amazing music. You've just blasted few scenes, and for the songs and all, thank you so much. And I thank the entire cast and crew. Thank you so much. Thank you. I love you. And let's have a superb Diwali. Yeah. Happy Diwali. Thank you, Pradeep ji. Thank you so much once again. Congratulations. You have that amazing vibe. It connects like everywhere, everyone. And thank you so much once again. Congratulations. And before మనం వెళ్ళే ముందు Q&A session లోకి we have a success video. We'll play the video, and దాని తర్వాత మనం చైర్స్ వేద్దాం స్టేజ్ మీద. ఎస్, ఇక్కడ విల్ ప్లే ద వీడియో అండి. Coming for Diwali, so I wish you all go and watch it in theaters. We are so confident about Dude. సినిమా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ విత్ స్ట్రాంగ్ ఎమోషన్స్. వాచ్ ఇన్ థియేటర్స్. అందరితో పాటు నేను కూడా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఫస్ట్ ఫిల్మ్తో ఇంత ఇంప్రెస్ చేయడం అంటే ప్రొడ్యూసర్స్ మాటలు కాదు. I wish the entire cast and crew of this film a great success, and you have a beautiful Diwali this time. వెల్కమ్ టు ద డైరెక్టర్స్ క్లబ్ సార్. Dude, అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. I think this is going to be something else. Let's all celebrate this Diwali together with the team of Dude. ఈ పండక్కి మనమందరూ థియేటర్లో పండగలా చూసుకునే సినిమా, చిన్న పెద్ద తేడా లేకుండా బ్లాక్ బస్టర్ సినిమా Dude. గుంపులుగా వస్తే అంటారు గ్రూపిజం, సింగిల్ గా వచ్చారా ప్రదీప్ రంగనాథన్. This movie has to be played at least 50 days.
ఇప్పుడు దాకా చూసిన సినిమాల్లో ఇది బ్లాక్ బాస్టర్ నాకైతే. తిరగదీశాడు ప్రదీప్ రంగనాథ్, యాక్టింగ్ చాలా బాగుంది. చాలా బాగుంది. కామెడీ సినిమా సూపర్ బాగుంది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అయితే అదిరిపోయింది. ఆయన యాక్టింగ్ మొత్తం జీవించడం అనిపించింది. ప్రదీప్ యాక్టింగ్ మెచ్యూర్డ్, వెరీ వెరీ సూపర్. తమిళ మూవీ అంటున్నారు, తమిళ మూవీ కాదండి, మన తెలుగు వాళ్ళు అందరూ చూసే మూవీ ఇది. ప్రదీప్ రంగనాథ్ యాక్షన్ తిరగేసేస్తున్నాడు, మామూలుగా లేదు. తాను చేసే యాక్టింగ్ వల్ల సినిమాకి అయిపోయింది, అంత బాగా అనిపించింది. ప్రదీప్ గవర్నమెంట్ షో. பிரதீப் ஆக்டிங் நல்லா இருக்கு. எதிர்பார்த்தோம். பிரதீப் ஆக்டிங் மட்டும் தவிர பார்த்ததுன்னு பெருசா இல்ல. டூட் படம் பிரதீப் ப்ரோ ஹேட்ரிக் ஹிட் கண்டிப்பா இது. சாங்ஸ் எல்லாம் நல்லா இருந்துச்சு, சாய் மியூசிக்லாம் நல்லா இருந்துச்சு. ஃபர்ஸ்ட் படம் மாதிரியே தெரியல, சாயா பைங்க இருக்கு. அனிருத் ஈக்குவல் போட்டிருக்காரு. മ്യൂസിക് സായ മ്യൂസിക് സൂപ്പർ ആണ്. പിന്നെ ആ സിനിമയുടെ എലിവേറ്റ് ചെയ്യുന്ന മ്യൂസിക് ഉണ്ടല്ലോ, മ്യൂസിക് പറയാൻ പറ്റില്ല. காமெடி நல்லா இருந்துச்சு, சாங்ஸ் நல்லா இருந்துச்சு. படம் வேற லெவல் ப்ரோ, செமையா இருக்கு. சூப்பர் செதுக்கி விட்டாங்க, செதுக்கி ஃபுல் அண்ட் ஃபுல் பண்ணா சொல்லப்போனா பிளாஸ்ட் படமே வேற லெவல் பிளாஸ்ட். அப்படியே ஸ்லோவா போயிட்டு வந்து இன்டர்மிஷன்ல தூக்குனாங்க, எங்களுக்கு எல்லாம் அப்படியே ஒரு மாதிரி கூஸ் பம்ஸ் ஆச்சு. பிரதீப் ப்ரோ தான் படத்தை சூப்பரா எடுத்துட்டு போறாரு, செம்ம என்டர்டைன்மெண்டா ஜாலியா சூப்பரா எடுத்துட்டு போறாரு. கிளைமேக்ஸ் இன்டர்வல் எல்லாம் நல்லா சூப்பரா பண்ணிருந்தாங்க. ஒரு ஹாலிவுட் ஃபிலிமோட ஐடியா வந்து இங்க தமிழ் சினிமால எப்படி இருந்தா நல்லா இருக்கும்ன்ற மாதிரி ஒரு லவ் ட்ரையாங்கிள் ஜோன்ல சூப்பரா இருக்கு. சென்டிமெண்டா நல்லா பயங்கரமா இருக்கும். என்டர்டெய்னிங்கா இருந்துச்சு, ரொம்ப என்டர்டெய்னிங்கா இருந்துச்சு. ரொம்ப சூப்பரா இருக்கு. தீபாவளிக்கு கண்டிப்பா இந்த படம் டியூட் தான். செம்மையா இருக்குது, சூப்பரா இருக்குது ப்ரோ. சத்தியமா வந்து பார்க்கணும். செம்மையா இருக்குது. Picture was absolutely true cinema. నెగిటివ్ క్యారెక్టర్ కూడా పాజిటివ్ చేసే లెవెల్ తీసుకున్న డైరెక్టర్ అసలు హ్యాట్స్ ఆఫ్ అసలు. நல்ல எமோஷனல் ஃபீல் குட் மூவி, நல்ல மெசேஜ். எமோஷனல் இந்த ஃபீலிங்ஸ் வந்து எல்லாம் கரெக்ட்டா கொண்டு வந்திருக்காரு, நல்லா இருக்கு. ரொம்ப எமோஷனலா இல்ல, எனக்கு కొన్ని సీన్లో కొంచెం బాధ అవుతుంది. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ లో వాళ్ళు ఏడుస్తున్నప్పుడు నాకు కూడా కన్నీళ్ళు వచ్చాయి. ఎమోషన్ హెవీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుండె పేలిపోయింది అసలు. நான் வந்து கொஞ்சம் ப்ரௌடாவே சொல்லிக்க போறேன். நான் வந்து ஒரு பெரிய டைரக்டர் தமிழ் சினிமாவுக்கு வர போறாங்க. సో ఎస్ సూపర్ సక్సెస్ఫుల్ జర్నీ అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ జర్నీలో పార్ట్ అయిన వాళ్ళందరికీ, టీమ్కి అండ్ ప్రేక్షకులకి థ్యాంక్ యూ. ఇది దీవాలి కాదు, ఇది డూడ్ వాలి అనమాట. సో ఆ బ్లాస్ట్ ఆల్రెడీ మనం ఎంజాయ్ చేస్తున్నాము. అఫ్కోర్స్ థియేటర్స్లో అమేజింగ్ లైన్తో మనందరినీ పలకరించింది ఫిలిం. అండ్ ఎస్ ఇప్పుడు Q&A సెషన్లోకి మనం ఎంటర్ అయిపోదాం. ఫర్ దాట్ ఐ రిక్వెస్ట్ నవీన్ ఎర్నేని గారిని అండ్ రవి గారిని, ప్రొడ్యూసర్ రవి గారిని విత్ రాస్గా స్వాగతం పలుకుతున్నాము. హృదు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ప్రదీప్ గారు వన్స్ అగైన్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ప్రదీప్ రంగనాథన్, ప్రదీప్ వెరీ డీప్ అబ్బా యాక్టింగ్లో. సో ఎస్ యా, కెన్ యూ గైస్ ప్లీజ్ పాస్ ద మైక్స్. ప్రదీప్ గారు హాయ్ సార్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. సినిమా ఎంత నవ్వించారో అంత ఎమోషనల్గా మమ్మల్ని ఇది చేశారండి. ఫస్ట్ టైం అంటే ప్రదీప్ రంగనాథన్ అంటే ఏంటో మళ్ళీ ఒకసారి అందుకే మీ క్యారెక్టర్ అది చూస్తుంటే నిజంగా యాక్చువల్ చెప్పాలంటే నిన్న మా మిస్సెస్ తీసుకొచ్చాను, తనైతే ఎమోషనల్ ఇదవుతుంది. ఎందుకు అది సినిమా జస్ట్ సినిమా అదేంటే ఆ గగన్ క్యారెక్టరు ప్రతి ఒక్కరికి అడాప్ట్ అయిపోతుంది. అలాంటి క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ ఉంటే యాక్చువల్లీ అంటే లవ్ చెప్పవద్దు, మర్డర్లు ఉండవు, సూసైడ్లు ఉండవు. ఇది ఇలాంటి క్యారెక్టర్ మీరు ఇలాంటి ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నానండి. అంతే జస్ట్. షూర్ సార్.
Thank you. It was a very like conscious effort because in the last 2 films I was doing a bad guy. So this time I wanted to do a good guy. Yeah, thank you. రవి గారు ఒక చిన్న రిక్వెస్ట్ సార్, అంతే, ఏం లేదు. క్లైమాక్స్లో ఆ బాబు ఏడుస్తున్నప్పుడు ఒక చిన్న డైలాగ్ చెప్తారు కదా, అంటే నువ్వు ఏడు పాపకపోతే నేను దాని కింద వేస్తాను కదా, అది కొద్దిగా ఇది అనిపించింది. ఆ డైలాగ్ ఏమైనా మార్పించండి సార్, ఎందుకంటే చిన్న పిల్లలు అది నాకు అది కొద్దిగా లేదండి. అంటే అక్కడ ఆ సీన్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ అని వెంటనే హీరో రియలైజ్ అయ్యి మళ్ళీ అతను కన్సోల్ చేస్తాడు ఆ పాట పాడతా ఇమ్మీడియట్గా. అంటే ఆ దీనిలో ఈ వేరే కాన్వర్జేషన్లోంచి ఇది వస్తే గబుక్కుని ఫ్రస్ట్రేషన్ అన్నాడు, అర్రే తప్పు బాబుని అనకూడదు కదని వెంటనే రియలైజ్ అయ్యాడు హీరో. లేదు సార్, అది మొత్తం అది చాలా ఎమోషనల్గా వేరే లెవెల్కి వెళ్ళింది. డెఫినెట్గా మీరు అందరూ కూడా ఆలోచిస్తామండి. ఓకే, థ్యాంక్ యూ సార్. రవి గారు సార్, అదే ఫస్ట్ డే 22 crores అని చెప్పారు కదా, అసలు ఏంటండి తమిళ్లో ఎలా ఉంది, తమిళ్తో కంపేర్ చేస్తే తెలుగులో ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు దీన్ని మనం ఎగ్జాగరేటెడ్గా మాట్లాడుకోవట్లేదు, కానీ తమిళ్లో ఇప్పుడు దీవాళికి రిలీజ్ అయిన సినిమాలు మన లాంగ్వేజ్లో మనకు ఉన్నాయి, అక్కడ లాంగ్వేజ్లో అక్కడ ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి కదండి. సౌత్ ఇండియాలో కేరళలో దీవాళి రిలీజులు అక్కడ వాళ్ళది ఉందో లేదో నాకు తెలియదు, నెంబర్ 1. కర్ణాటకలో దీవాళి రిలీజ్ మందే అయినట్టు ఉన్నాయి, నెంబర్ 1. మన తెలుగు స్టేట్స్లో మందే నెంబర్ 1, మన తమిళనాడులో నెంబర్ 1. సౌత్ ఇండియా మొత్తంలో డూడ్ అనేది సౌత్ ఇండియాలో అన్ని స్టేట్లో నెంబర్ 1గా ఉంది సార్. సో తమిళ్ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, తెలుగు కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి? డెఫినెట్గా తమిళే ఎక్కువ ఉందండి. తమిళ్ డెఫినెట్గా 2 times ఉంది, ఎందుకంటే అది మ్యాసివ్ ఇది కదండి, చాలా పెద్ద ఓపెనింగ్ పడింది, ఎక్స్పెక్టేషన్ టూ మచ్ ఉంది. అలాగే షోకి గ్రో అయింది అక్కడ కూడా. కాకపోతే ప్రతి చాట ఇదే ఫినామినా అండి. నూన్ షో నుంచి మ్యాట్నీ పెద్దదైంది, మ్యాట్నీ నుంచి ఫస్ట్ షో నుంచి సెకండ్ షో, ఎవ్రీవేర్ యూనిఫామ్గా అలాగే ఉంది. సో ఇక్కడ నుంచి 3 రోజులు హాలిడేస్ ఉన్నాయి కదా, సో ఏ ప్రాజెక్ట్స్ ఏంటి ఫైనల్ రన్ ఎంత? ఇవాళ సాటర్డే, సండే, మండే, ట్యూస్డే అండి. డెఫినెట్గా చాలా మాకు సర్ప్రైజ్ అయ్యే నెంబర్ వస్తుందని మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సార్. లెట్ us వెయిట్ అండ్ సీ అండి, ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా. తమిళ్లో ఏంటండి లైనప్ నెక్స్ట్? యా, ఇంకో సినిమా ఉందండి, చాలా స్మాల్ బడ్జెట్, మీన్ వైల్ ఒకటి చేయాలని, అది కూడా చేస్తున్నాం అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ప్రదీప్ గారు సార్, ఫస్ట్లీ రియల్లీ అంటే I've just completely felt into that scene, what you have made in interval, and that whole shot was admirable, and whatever I felt like I was crying, and why this man is doing this much to a woman who is much close and who is a mate, who is a soulmate, or who is a best friend to him, but he is completely giving his life, he is going to that till the extent whatever it happens. But at final call also, you have just regretted your mom by not taking a chance to do not happen anything to the heroine, and you sacrifice your mom regret, and that last scene where Sharat Kumar garu will say about your పెంపకం గురించి మాట్లాడతారు కదా, so what's your reaction about that? Yeah. About that scene you're asking? What about that sequence. So you have just for the heroine and for the newborn baby, you have just made that mom's whatever the satisfaction of the regret. So it's felt like imbalanced, I guess. What's your... Oh, okay. No, he goes to any extent that to save Kural. That is a... and here it is. Sorry. To save the heroine. So if at all they come to know the truth, they'll kill the baby. So it is okay for him to take all the bad name rather than losing a life. I think that is what he tells even in the interval. I'm not concerned about my image anymore. It is only your life. So when it comes to the baby's life, it is even more important for him. So he is okay to take that bad name. రవి గారు హాయ్ అండి సార్. ఈ సినిమాతో డూడ్తో ప్రదీప్ గారితో మైత్రి కాంబినేషన్ సెట్ అయింది, బాగా కుదిరింది. అండ్ నెక్స్ట్ ఇమీడియట్లీ కూడా మీ కాంబినేషన్లో ఓ సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఆయన నెక్స్ట్ డైరెక్షన్ ఏదో రెడీ చేస్తున్నారు. ఆయన అవకాశం ఇవ్వాలి కానీ ఎనీ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, ఎనీ వన్ విల్ బి ఇంట్రెస్టెడ్.
సార్ ప్రదీప్ గారు చెప్పండి. మంచి సెట్ అయినాక పాపం అనవసరంగా ఆయన్ని ఇబ్బంది పెట్ట మాకు. ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈస్ సంథింగ్ వెరీ గుడ్ అండ్ ఈ ఫీల్స్ లైక్ మైత్రి ఈస్ గుడ్ ఫర్ దిస్, డెఫినెట్గా యూ విల్ కాల్ అండ్ టెల్ us. డోంట్ వరీ. Please bring agreement. Advance. Pradeep garu. Yeah, Hrudu. Pradeep garu. Hi, Hrudu. Hrudu, hi. That person. Yeah. Hrudu. In the whole film, you are the lucky guy. Why, sir? Why do you say so? You entertained a lot, actually. Thank you, sir. So, how you felt while playing that character? So first of all, it's a big opportunity for me, this film. Like I said, how I felt while doing the character, it was full Kirti Anna, Kirti Ishwaran, the director. Kirti Anna's vision he had for a character. So I just went with that. I went with Kirti Anna's vision, and Jalia, I did the character. And Pradeep Anna also, where few scenes he had helped. There were scenes where he would help me with minute details for the character also. Like there is a monkey, when Sharat sir enters the hospital room, I am doing with that thing with the monkey thing. I'm just very anxious and doing with the monkey. So we were all thinking, what can this character do there when Sharat sir is coming? So Takkana, he gave that, hey, look at this monkey. Why don't you keep doing that? So I think it was a collaborative effort, and I had great fun, and it was a very healthy space to be in the set. We all give respect to each other, very respectful people everywhere. I'm just very happy, sir. Thank you. Thank you. Pradeep garu, sir. So Telugu people completely owned you from Love Today and till Dude completely you did movies of completely love characters where you can prove yourself. But we are expecting that commerciality or action film from your side, that when it is going to happen, and direct film of Telugu. Coming soon. Pradeep garu. Very soon. Well do. And in this film, there are some emotional sequences where completely they are where you and heroine at the car scene, where it is at the climax, and doing that scene, sir. So your expressions are completely killing. So what kind of preparation you did for that kind of emotions? Means some kind of expressions which you give are some completely funny, but that is completely different from all your things. Sir, it is, that scene itself is a very new scene, sir. That is like, he is in love with her, but he can't cross a boundary. She was in love with him, but anymore it can't happen. It would have been very sweet if they both had joined in life, but it is not anymore possible. So this, to say these lines itself is like very emotional. So I just felt it, and in all the dialogues what Kirti wrote, what can we do? Can we time travel, go back and join, or what? Not, no, it is not possible. This is our fate. So everyone in our life, would have this situation in life where we'll accept something like this is our fate. Now we can't go back, change few things in life. We have to accept, move forward, nothing else, and be cool, or that's it, move forward. So the scene had it, sir. Where you showed that pain, that it is really real, which we see on the screen. Thank you, sir. Thank you. Hello, sir. ఆ సీన్లో అండి, దట్ ఈస్ మై ఫేవరెట్ సీన్. ఎక్స్ట్రాడినరీ. ఆయన క్లోజ్ పెడితే ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ మైండ్ బ్లోయింగ్. నేనైతే ఈ మధ్యకాలంలో చూడాల. ఈ సినిమాలో ఒక 5-6 ఎపిసోడ్లో ఆయన చేసిన పెర్ఫార్మెన్సు ఎంటర్టైన్మెంటు, ఆయనకున్న మార్క్ ఎంటర్టైన్మెంట్ గురించి కాదు, ఎమోషనల్ సీన్స్లో చేశాడు. అసలుకి ఆ ఎక్స్ప్రెషన్లు కానీ ఇది కానీ ఒక్కసారి బర్స్ట్ అయిపోయాడు. దాని తర్వాత మళ్ళీ కంట్రోల్ చేసుకుని అయినా ఆగకుండా చిన్న షివర్తో ఇట్లతో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, బ్రిలియంట్. That's my favorite scene too, sir. I go with Ravi, sir. Like, that pathway scene is the favorite scene of Dude for me, because it summarizes the whole story there. Hello, sir. First of all, congrats, sir. Very successful movie. Okay, sir. What type of character you most waited personally, sir? అంటే మీరు పర్సనల్గా ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్కి రిలేట్ అవుతారు అంటే ఏం చెప్తారు సార్ ఈ మూవీలో? In these 3 movies, what is my Only in this movie. Only in this movie, sir. In this movie, what, sir? What and
మీ క్యారెక్టర్లో మీరు బాగా దేనికి రిలేట్ అవుతారు? Oh, అని? relatable thing. Sir, relatable thing in this character was it would have seemed like he was eccentric at certain points, but actually Agan, I don't know what's the name here, but still the hero's character Gagan. Gagan's character is quite calm and composed. Actually, inside his heart or like inside his brain, when I perform, like I'll be very casual only, and director will come and tell me like, here you can go eccentric because here you're talking with your mom you need not be just the way you're with others, or in this situation you're breaking out. So this calm and composed or the silent nature of Agan is what I relate with. Like I just thought he is more of me. ఓకే సార్, ఈ సినిమాకి సీక్వెల్ వస్తే మీరు ఏ పార్ట్లో చేయాలనుకున్నారు సార్? ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలనుకున్నారు నెక్స్ట్ సినిమా సీక్వెల్ వస్తే? In this, yeah, sir, if sequel comes it will be the same character only. No, he's a selfless guy. The core plot of this character is that he finds happiness through others' happiness. That will remain the same. Then only it's dude. ప్రదీప్ గారు, హియర్ Yeah. సార్, యాజ్ మీరు ఇందాక ఇన్ఫార్మ్ చేసినట్టు యూ డిడ్ ఎ పాస్ట్ 2 క్యారెక్టర్స్, యూ డిడ్ యాజ్ అ బ్యాడ్ గై అండ్ దిస్ వన్ యూ డిడ్ యాజ్ అ గుడ్ గై. విచ్ పోర్షన్ యూ లైక్ మోస్ట్ మీన్స్ వాట్ ఈస్ యువర్ ఆన్సర్ సార్? Like being a good guy you enjoyed a lot or being a bad guy you enjoyed a lot? Anyways, end of the day is your films only. Yeah. Which kind of part you like the more? Bad guy is fun, ma'am. Good guy makes me feel good. But playing a bad guy, no, you will be like, Even though we also liked your bad guy nature more. All the very best and congratulations. But inside, no, it'll feel really heartwarming to see me as a good guy, and I'll also perform. There is a deepness to being a good guy. That is what I love about Dude too. The emotional side, which we were mostly hiding in the trailer and all. So it's a heartwarming feeling. Yeah. Pradeep Garu. Here, straight. Yeah. Straight. Hi Andy, first of all congratulations. So throughout the movie we enjoyed your character, we enjoy you're crying, we also cry. When you cry, we also cry. When you laugh, we also laugh. But I have one doubt, there is a signature shot, cell phone. So how many takes did you take for that, and how much practice you do for that? No, that was Chumma you do all time, huh? No, 5-6 times I just got that, sorted it out. Like, see, I was figuring out what to do because Kirti told me I have to take a chocolate or something. So I was thinking in what way I can take, because there are a lot of times I'm taking that. So I figured it out and I showed Kirti to the director 2 versions of it. He said, this is nice. Then we started doing it. Okay, can I ask one question? So all your love stories, there is something different and which is very relatable to Gen Z kids. Right now, what happens in reality? Is it relatable to your personal life or your experience and all? Like movies lo put chesnara? What? It is, see, Dragon is totally not related to my life. Okay. I studied really well. I got 98%. So that is totally different. Love Today was more of the experiences that I heard. I saw all my friends or my ADs used to tell me their stories and everything, and few of the things I would have experienced in life. Dude is something that the director told me. There is nothing. The story is not. The character is relatable, but the story is not relatable to me. Yeah. Okay. Why you always choose English names as a title of your movie? Love Today, Dragon, Dude. Why always English titles only? Both Tamil and Telugu audience can relate to it. Okay. The only reason. Okay. And once again, congratulations, and we are waiting for your next projects. Thank you. Thank you. Pradeep Garu. Firstly, congratulations for hat-trick. Thank you. For the back-to-back 100 crore gross, and it's going to be another 100 crore gross, sir. We are hoping. Thank you. And one of the best sequence I have really touched my heart is మీరు చిన్న బాబుతో జోకర్ లాగా ఆడుకున్న తర్వాత మమతా బైజు మిర్రర్లో ఏడుస్తూ ఉంటుంటే యూ విల్ టేక్ ఏ సెల్ఫీ. ద వన్ ఆఫ్ ద బెస్ట్ సీక్వెన్స్ అండ్ విచ్ టచ్ మై హార్ట్ దేర్. అండ్ హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ ఛాలెంజింగ్ ఇన్ దిస్ ఫిల్మ్
where in the emotions, like So that mirror sequence is also one of my favorites because it summarizes again the movie. Mirror sequence and pathway are back-to-back scenes which actually portrays the emotional, deeper side of the film, which people actually didn't expect and got surprised. It's like it's my favorite scene. But what was challenging is that I feel the most challenging scene was the climax. I'll just look at her from that window. So I can't tell any dialogues. I can't act too much. I just have to see her and make the audience feel that he's really happy for her, even though no those things. Yeah. So I just didn't have much. I had a lot of boundaries for my acting in that. So that was a challenging thing, but it came out really well, is what I felt. It can be only done with this area. That's it. సార్ ఇది సినిమాలో శరత్ కుమార్ గారు చాలా సర్ప్రైజ్ చేశారు. ఆ క్యారెక్టర్ చాలా సర్ప్రైజింగ్ ఉంది మాకు. సేమ్ టైం అది కొంచెం కామెడీగా నడుస్తుంటుంది, అట్ ద సేమ్ టైం విలనీ ఉంది దాంట్లో క్యారెక్టర్లో. ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు చేసేటప్పుడు కానీ ఆయన ఇదేంటి, ఆయన రియాక్షన్ ఏంటి శరత్ కుమార్ గారిది బేసిక్గా ఆయనతో వర్కింగ్? Working with Sarath Kumar sir, see, he's actually how he is in the screen, like fun and all those things. He appears to be a tough person, but he has a lot of comedy sense, and he's one of the charming persons I've ever seen in my life, and he's very fit for his age. I learned a lot of sincerity from him, punctuality from him, and I'm keep on learning from him, like the way he sends me message or wishes or anything. There's a lot to learn from him. సార్ ప్రీవియస్ మూవీస్లో మేము చాలాసార్లు చూసాం, లవర్ని సాక్రిఫై చేయడం ఓకే, బట్ కానీ పాప బేబీ అన్నది సీన్ ఉంది కదా, అది చాలా కొత్తగా ఉంది సినిమాలో. అట్లా చాలామంది సర్ప్రైజ్ చేసింది అది. అట్ సేమ్ టైం బట్ స్టోరీ చెప్పినప్పుడు, మీకు స్టోరీ నెరేట్ చేసినప్పుడు అది కొంత మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అయిందా మీరు ఏమైనా దాంట్లో? ఎందుకంటే కొంచెం బౌన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఆ లైన్ కొంచెం. No, see, what shocks you in a film is what makes it interesting. Like if mobile exchange, you'll be like, mobile exchange. So something that is the core plot point. No, if it shocks us, that's a really, you have to go back to clear 48 areas. Similarly, when I heard this, that core point was kind of shocking, and it was like a very different take on few things, on a lot of, it's a progressive thought too. So yeah, so it made me think like how and all it will the audience will take and all those things. But I just thought audience will love it, like, and my trust was correct. మీ సక్సెస్ ఫార్ములా ఆ సర్ప్రైజింగ్ థింగ్స్ అంటారా? It's sorry, all the films have a surprise element or something, but what I try to do is do something new in a story. Because if audience have to come to see the movie in the theaters, they should not see the same story, there should be something different. The packaging can be entertainment and all those things, but if the story is different, they'll feel really good. That is what I'm concentrating on. Congrats. Sir, Thank you. Naveen garu. సార్ కంగ్రాచులేషన్స్ సార్, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మీరు మొత్తం కూడా పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ లాగా మొత్తం సక్సెస్ అవుతున్నారు సార్. ఈ దీపావళికి ఏమన్నా ఉస్తాద్ భగత్ సింగ్ చిన్న అప్డేట్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? దీపావళికి లేదు, బట్ తొందరగా అప్డేట్స్ వస్తాయి. సాంగ్స్, టీజర్స్, ట్రైలర్స్, రిలీజ్ డేట్స్ అన్నీ హరీష్ గారు అన్నిటినీ పకడ్బందీగా రెడీ చేస్తున్నారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్, అండ్ అది ఇంకా ఇట్స్ గోయింగ్ టు బ్లాస్ట్. ఉస్తాద్ ఆయన 12 ఏళ్ళ నుంచి ఆయనలో ఉన్న కసంతా సినిమాలో కనపడుతుంది, హరీష్ గారి కసంతా. సార్ మరి నెక్స్ట్ పుష్ప 3 స్టార్టా లేకపోతే సుకుమార్ గారితో ఏదన్నా నెక్స్ట్ ఏదన్నా అనుకుంటున్నారు సార్? నెక్స్ట్ సుకుమార్ గారితో రామ్ చరణ్ గారు, సుకుమార్ గారు కాంబినేషన్లో చేస్తున్నాం అండి. ముందు అది ఉంటుంది. అది ఎప్పుడు సార్ ఏమన్నా
అనౌన్స్మెంట్ పెద్ద అవ్వగానే విల్ స్టార్ట్. పెద్ద షూట్ అవ్వగానే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మేలో స్టార్ట్ చేస్తాం. ఏప్రిల్ మేలో నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ. Pradeep Garu, hearty congratulations, sir, for your hat trick. Thank you, ma'am. Sir, I want to ask you, how do you define success? As you get 3 success movies, so how do you define? Success is anything that makes you happy. That's it. It's not just oh, no, ma'am. It's a very deep thing, ma'am. Like, see, if just eating biryani makes you happy, you're successful. If you make yourself worthy enough to like get 3 biryanis per day, you're successful. So being successful is just being happy. That's it, according to me. One of your video has gone viral, sir. That is, what is your definition of enjoying life? Huh. So we want to hear from you now, sir. Can you repeat it once again? My way of enjoying life is, I said watching reels and all, but my real way of enjoying life is to sit simply. I'll just be sitting simply in my home, taking some wasting time. Wasting time is something like, it's a pleasure, ma'am. We are running for time in these days. We don't have time for everything. And when you have some time to spend to do whatever you want, and if you have some time to sit simply, that gives me happiness. Yeah. Yeah, last question, సార్ రవి గారు, యాక్చువల్గా ఈ సినిమాలో మీరు టచ్ చేసిన పాయింట్ సార్, అంటే శరత్ కుమార్ క్యారెక్టర్ కానీ ఈయన లాస్ట్లో అది చెప్పేది, ఇంత మన రంగస్థలంలో కూడా అది మన బ్యానర్ సినిమానే. అంటే పర్టికులర్గా ఎందుకు సార్, అంటే ఈ యూత్లో ఏదన్నా చేంజ్ కోసం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఈ పాయింట్ని చెప్పడం అనేది, అంత బలంగా చెప్పడం వెనుక? అంటే మీరు ఏ పాయింట్ అండి దీంట్లో? ఏ పాయింట్? క్యాస్ట్ ఉంటుంది కదా సార్, అసలు అది సెంటర్ పాయింట్ కానే కాదు ఈ సినిమాకి. మనం నచ్చిన వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయటం అనేది సెంటర్ పాయింట్. అది హారర్ కిల్లింగ్ ఇది అసలు ఈ సినిమాకి అది ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ అంతేగాని అది అసలు సెంటర్ పాయింట్ కానే కాదు. మా ఐడియా అంతా మేము అందరం మాట్లాడుకుంది, ఒకళ్ళని నువ్వు నచ్చితే వాళ్ళు హ్యాపీ ఉండటం కోరుకునే దానికి ఎంత దూరమైనా వెళ్ళవచ్చు అనేది కోరు కదా అని మేము అనుకుంది. మీరు తప్పుగా ఇంటర్ప్రిట్ చేసుకుని ఇలా అనుకుంటున్నారేమో, అది కాదు సార్, సారీ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you, media, for your question. Thank you so much. And once again, team Andarki, thank you and happy Diwali once again. And congratulations, enjoy the success. Of course, manam kuda cinema ni enjoy chestunam theatre lo, enjoy cheddam theatre lo. So thank you so much.